బే ధనువనా, ఓ ధనువనా, లే అయ్యా లే. ఇందాక నుంచి పిలుస్తున్నాను ధనువనా. ఇందాక నుంచి భూమి అదిరిపోతుంది, చూడు కదులుతూనే ఉంది. ఏంటి ధనువనా, ఏం జరుగుతుంది? ఇది ఇది ఏంటి? నిజంగానే భూమి వదులుతుంది ఏంటి? అరే ఒకసారి ఆగు, అలాగే ఉండు, కదలకు. అరే భూమి అటు ఇటు ఇటు అటు అదురుతుందిరా. ఏం జరుగుతుందో నాకైతే అస్సలు తెలియట్లేదు. అరే అరే అర్థమైంది. నిన్న నిన్న మనకి అనౌన్స్ చేసింది నిజమేమో. ఈ ప్రపంచం అంతం అంతం కాబోతుంది. ఇక్కడి నుంచి ఏం మాట్లాడుతున్నావు? నిజంగా భూకంపం వస్తుందా లేకపోతే సునామీ వస్తుందా? ఏమొస్తున్నారు అన్న? అబ్బా ధనువన్నా వస్తున్నా, ఆగు నేను కూడా. సించాన్ ఇంకా ఇంకా నిజంగానే ఈ భూకంపం వస్తుంది. అరే యార్ మళ్ళీ నేను నమ్మలేదు, అనవసరంగా ఇలా జరుగుతుంది ఏంటి? అరే సించాన్ ఇక మనకి సమయం లేదు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి. కరెంటు కూడా తీసేశాడు, ఏం కనబడట్లేదు, కళ్ళు అయితే అస్సలు పనిచేయట్లేదు. అరే లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. ఇంకా భూమి అంతమైపోతుంది అన్నప్పుడు మనుషులు లేనప్పుడు ఇంకేం పని చేస్తాయి? ఇక్కడ ఉన్నవన్నీ ఫాస్ట్గా మనమైతే ఇప్పుడు మిలిటరీ బేస్కి వెళ్ళాలి. మిలిటరీ బేస్ దగ్గర ఒక ఫ్లయింగ్ జెట్ అయితే ఉంది. ఆ ఫ్లయింగ్ జెట్ని యూజ్ చేసుకుని మనమైతే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఈ లాస్ ఏంజల్స్లో ఉండకూడదు. ఇంతకు ముందు నేను ఇలానే తప్పు చేశాను, తప్పు చేయడం వల్ల శాండ్ స్టోమ్లో చిక్కుకున్నాను. ఇప్పుడు అలా జరగకూడదు. సించాన్ ఇప్పుడు నువ్వు కూడా ఉన్నావు కాబట్టి నీకు అసలేమైనా అయిందనుకో, తర్వాత మీ అమ్మాళ్ళని తిడతారు. తిట్టడం కాదు, చంపేస్తారు. రే ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి. నాకు ఒక మంచి మాస్ ప్లాన్ అయితే ఉంది. ఎయిర్పోర్ట్లో విమానాలు అయితే ఖచ్చితంగా ఉండవు అనుకుంటున్నా. నాకు తెలిసి ఖచ్చితంగా మిలిటరీ బేస్ అయితే విమానం ఉంటుంది. అది కూడా ఫ్లయింగ్ సూపర్ స్పీడ్ జెట్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుని ఇక్కడికి తప్పించుకోవాలరా. ధనువన్నా ఇప్పుడు భూమి అదరడం ఆగిపోయింది ధనువన్నా. ఏమైంది? ఇందాక అంత గట్టిగా అదిరింది కదా, ఇప్పుడు ఆగిపోయింది. ఏమో రచించాను, నాకు దీని గురించి తెలియదు. కానీ ఈసారి నేనైతే దీన్ని అసలు ఇగ్నోర్ చేయదలుచుకోలేదు. ఇంతకు ముందు నేను అలానే చేశాను, శాండ్ స్టోమ్లో చిక్కుకున్నాను. మళ్ళీ నాకు ఆ దారుణమైన స్థితి రాకూడదు. వామ్మో ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళిపోవాలి సించాన్. మళ్ళీ ప్రపంచం అంతం అంటే మనం ఎక్కడుంటామో కూడా తెలియదు. సరే సించాన్ నాకు ఒక ఐడియా ఉంది. దాని ప్రకారంగానే మనం మిలిటరీ బేస్కి అయితే వెళ్ళాలి. ధనువన్నా మరి నేను నైట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు కదా, అప్పుడే మనం వెళ్ళిపోవాల్సింది. సిటీలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు చూడు, ఎవరు లేరు, మనం మాత్రం ఉన్నాం. సిటీలో కరెంట్ కూడా లేదు. ధనువన్నా ఇలా జరిగినట్లయితే భూమి అంతమైపోతుంది. అప్పుడు మనకి భూమి అంతమైపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో. ధనువన్నా ఆర్మీ బేస్మెంట్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం లేట్ చేయకుండా తొందరగా ఫ్లైట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం భూమి మొత్తం అంతమైపోతే మన ఫ్లైట్ని తిరిగి ఎక్కడ ల్యాండ్ చేస్తాం? మనకి తినడానికి ఏముంటుంది? ఏం అర్థం కావట్లేదు ధనువన్నా. ఎలా తప్పించుకోవాలి దీని నుంచి? సించాన్ మనం భూమి మీద అయితే ఎక్కువసేపు ఉండకూడదు. భూమి మీద ఉండకుండా మనమైతే గాల్లో ఉన్నాం అనుకో, భూమి అంతమైన తర్వాత అప్పుడు ఏదో ఒకటి చేయొచ్చు, ఏదో ఒకటి చూడొచ్చు. కానీ భూమి అంతం ఎలా జరుగుతుందో తెలియదు. తర్వాత మన బాడీలో చిన్న పార్ట్ కూడా ఉండదు ఒకవేళ మనం భూమి పైన ఉన్నట్లయితే. అరే ఆర్మీ వాళ్ళు కూడా ఎవరు లేరు. ఊరి నాయన ఆర్మీ బేస్మెంట్ మొత్తం ఖాళీ. అరే ఇక్కడ ఫ్లైట్ ఉంది, ఇది ఎక్కిపోదాం. ఆగండి ఆగండి, మేము వస్తున్నాం, ఆగండి, అక్కడే ఆపండి ఫ్లైట్ని. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆపండి ఆపండి ఆపండి. నో మిస్టర్, ఇప్పటికే మీరు చాలా 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 సమయం చేశారు. మరి కొద్దిసేపట్లో మీటియోర్ షవరింగ్ అవబోతుంది. అలానే సునామీ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. భూకంపం చాలా ఘోరంగా హై మ్యాగ్నిట్యూడ్ తో వస్తుంది. ఇప్పుడు మా పిల్లలు మా ఫ్యామిలీలన్నీ ఇందులోనే ఉన్నాయి. ఎవరిని ఎక్కించుకోవడానికి ప్లేస్ కూడా లేదు. మేము ఇక్కడి నుంచి తొందరగా బయలుదేరాలి. మమ్మల్ని క్షమించండి. ఇప్పుడు మీ ప్రాణాలు మీరే కాపాడుకోండి. మేమైతే ఏం చేయలేం. సారీ, ఇక మేము వెళ్తున్నాం. ఓకే మిస్టర్ కమాండర్ అండ్ పైలట్, తొందరగా మన ఫ్లైట్ ని టేక్ ఆఫ్ చేయండి. లెట్స్ గో. అరే అరే అది కాదు అది కాదు, ప్లీజ్ 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 ఆపండి ఆపండి ఆపండి. అరే 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 యార్ వెళ్ళిపోయారు సించాన్, వెళ్ళిపోయారు. అరే ఎదురుగా ఒక ఫ్లయింగ్ జెట్ కూడా వెళ్తుంది. అరే అది కూడా వెళ్ళిపోయింది. ఇక్కడ మరేం లేనట్టుగా ఉన్నాయి సించాన్. నాకు ఇప్పుడు ఏం చేయాలో నా బ్రెయిన్కి అస్సలు తోచట్లేదు. ఇక ఈ ఆర్మీ బేస్మెంట్లో ఇక్కడ ఎటువంటి ఫ్లైట్స్ కూడా లేవంట. మరి ఇప్పుడు లేనప్పుడు ఎలా వెళ్తాం? అరే ఇప్పుడు నా బ్రెయిన్ అయితే అస్సలు పనిచేయట్లేదు. అరే ఒకసారి ఆగరా, మనమైతే ఉన్నాం, మనతో పాటు ఇంకెవరైనా మన ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు కదా. లెస్టర్ ఖచ్చితంగా ఉంటాడు. లెస్టర్కి ఫోన్ చేస్తున్నా. హలో లెస్టర్, ఎక్కడున్నావు? లెస్టర్ ఏం జరుగుతుంది అసలు? ఏంటి భూకంపం? ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆకాశం చూస్తున్నా భయం వేస్తుంది. ముందుగా మబ్బులు కూడా చాలా ఘోరంగా కమ్ముకున్నాయి. ఏం జరుగుతుంది? మన ఇస్రో సైంటిస్టులు చెప్పింది నిజం అవబోతుంది ధను. మరి కొద్దిసేపట్లో మన భూమి అయితే అంతం కాబోతుంది. మన భూమిలో ఏది కూడా మిగలదు. ఒక్క ప్రాణి కూడా మిగిలే అవకాశం లేదు. మీటియోర్ షవరింగ్ అవుతుంది. భూమి అంతం అవబోతుంది. నువ్వు తొందరగా బయలుదేరి నా దగ్గరికి రా, ఫాస్ట్ గా రా. ఏమేం జరుగుతుందో నేను చెప్తాను. మనమైతే మాత్రం ఇక్కడి నుంచి తప్పించుకునే అవకాశం లేదు. కానీ లెస్టర్ నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మన ట్రెవర్, మైకిల్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడే ఉన్నారా? వాళ్ళందరూ వెళ్ళిపోయారా? ఇప్పుడు నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. భూమి అంతం అయిపోతుంది, మనం చనిపోతామని. నువ్వు లాస్ట్ హోప్ ఇవ్వు. మనం ఎలా అయినా బతుకుతామని, ఎలా అయినా సర్వైవ్ చేస్తామని చెప్పు. నేను కూడా నీలాగే తక్కువ అంచనా వేసుకొని ఇక్కడ ఉండిపోయాను. మన ట్రెవర్, మైకెల్ ఇంకా అందరూ సిటీని వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు సిటీలో ఎవ్వరూ లేరు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారో మనకు తెలియదు. ఇప్పుడు వచ్చేసి నేను మాత్రమే ఇంటి దగ్గర ఉన్నాను.
సరే ఒక్కసారి రా, నువ్వు అన్నట్టుగా ఏదైనా సర్వైవింగ్ ప్లాన్స్ ఉంటే మనం ట్రై చేద్దాం. కానీ దీని నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఎట్టి పరిస్థితిలో మనం మన ప్రాణాలు కోల్పోవాల్సిందే. లాస్ శాంటోస్ లోనే పుట్టాము, ఇప్పుడు లాస్ శాంటోస్ లోనే చనిపోబోతున్నాము. సరే రా, ఇంటికి చనిపోయినా కూడా కలిసే చనిపోదాం, ఆనందంగా ఉందాం, ఈ లాస్ట్ మూమెంట్ ని ఎంజాయ్ చేసుకుందాం. నువ్వు ఇలా డిస్కరేజింగ్ మాటలు మాట్లాడితే అసలు నాకు రాబోద్ది అయితే లెస్టర్. ఇప్పుడు రాను. నో వస్తా. నాకు ఇప్పుడు ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వే నాకు అరే ఇక్కడ ఎవరో మనుషులు ఉన్నారు, తర్వాత ఫోన్ చేస్తావు లెస్టర్. ఎక్స్క్యూజ్ మీ గైస్, నా మాటలు వినపడుతున్నాయా? మరి కొద్దిసేపట్లో భూకంపం కాబోతుంది. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అరే వీళ్ళు ఏం చేస్తారు అర్థం కావట్లేదు. వీళ్ళు ఏమైనా ప్లాన్ ఉందా? ఎక్స్క్యూజ్ మీ. అమ్మో వీళ్ళు గ్యాంగ్స్టర్స్. రే వచ్చి సించాన్. అమ్మో వీళ్ళు డేంజర్ గాలు, ఏ మాత్రమే తేడా వస్తే వేసేస్తారు. వీళ్ళందరూ ఏదో ప్లానింగ్ మీద ఉండిపోయినట్టుగా ఉన్నారు. అరే సించాన్, మనం ఇక్కడి నుంచి తొందరగా ఫాస్ట్గా స్టార్ట్ అయ్యి మన లెస్టర్ ఇంటికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు నా బ్రెయిన్కి ఏం చేయాలో అస్సలు తోచట్లేదు. అసలు ఛాన్స్ ఉందంటావా? ఎలా అయినా తప్పించుకోవాలి. ఇప్పుడు మనమైతే లెస్టర్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఈ లెస్టర్కి తెలివితేటలు ఉంటాయి కానీ బ్రెయిన్ అనేది కరెక్ట్గా పెట్టట్లేదు. బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే ఎలాగోలా తప్పించుకోవచ్చు. అరే సించాన్, అది చూసావా? ఎదురుగా ఒక ప్లేన్ వెళ్ళిపోతుంది. అంటే చాలా మంది ఇక్కడి నుంచి స్టిల్ తప్పించుకుంటున్నారు. అంటే మనకి ఒక లాస్ట్ హోప్ అయితే ఉంది. మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. ఎయిర్పోర్ట్లో ఖచ్చితంగా ఏదో ఒక ఫ్లైట్ అయితే ఉంటుంది. అరే ముందే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సింది. అప్పుడు ఆ ఫ్లైట్ అయినా ఎక్కుండే వాళ్ళం. ఇప్పుడు అది కూడా మిస్ అయిపోయాం. సరే లేట్ చేయకుండా తొందరగా లెస్టర్ దగ్గరికి వెళ్ళి లెస్టర్కి జరిగింది మొత్తం చెప్పాలి. ఇంతకీ ఇప్పుడు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో మొత్తం తెలుసుకోవాలి. అరే సిటీలో ఎక్కడ చూసినా కరెంట్ లేదు. మొత్తం చీకటి అయిపోయింది. లెస్టర్, ఓయ్ లెస్టర్, ఫాస్ట్గా రా. అరే ఏంటి మొత్తం పెళ్లి కొడుకులా ముస్తాబయ్యావు, కోట్ వేసావు కొత్తగా, ఏంటిది? అరే ధను, జీవితంలో మన లాస్ట్ మూమెంట్స్ ని కొంచెం ఎంజాయ్ గా హ్యాపీగా గడపాలని మంచిగా రెడీ అయ్యాను. ఎలా ఉంది? మామూలుగా ఉండదు. కొంతసేపట్లో నువ్వు నేను అందరం చనిపోబోతున్నాం. సరే హ్యాపీగా ఉందాం రా, మన ఇంట్లో పార్టీ చేసుకుందాం. పిచ్చి ఏమైనా ఉందా లెస్టర్ నీకు? పిచ్చి మాటలు మాట్లాడుకు. ఇప్పుడు ఎలా అయినా ఇక్కడికి తప్పించుకోవాలి. ఇగో సర్వైవింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం సర్వైవ్ చేసి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. లెస్టర్ బాగా ఆలోచించు. ఇప్పుడు నేనైతే ఇప్పుడే జస్ట్ చూసాను, ఎయిర్పోర్ట్ నుంచి ఒక ఫ్లైట్ అయితే వెళ్ళింది, ఫ్రెష్ ఫ్లైట్. ఏదో ఒక ఫ్లైట్ చూసుకొని మనమైతే ఎక్కిపోవాలి. సరేనా? ఇప్పుడు మనకి ఇంకొక ఛాన్స్ అయితే లేదు. ఇప్పుడు ఇంకేదైనా ఆలోచన ఉంటే ఆలోచించు, కానీ ఇలా నెగిటివ్ మాటలు మాట్లాడకు నా దగ్గర. అరే ధను, అదే మన సిటీలో మిగిలిపోయిన లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్లైట్. నేను దానికి వెళ్దాం అనుకున్నా కానీ నాకు వెళ్ళబుద్ధి కాలేదు. ఇక్కడే నేను ఉండి చనిపోదాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఇప్పుడు మనం ఒకసారి ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ట్రై చేద్దామంటావా? లెస్టర్, నీకు ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి, ఎన్నెన్నో చేయాలనుకున్నావు. అవన్నీ చేయాలంటే నువ్వు బతుకుండాలి. నువ్వు మైండ్ బాగా పెట్టి బయటికి రా. అరే నువ్వు పిచ్చి మాటలు మాట్లాడితే అసలు నేను ఊరుకోను. నాకు అసలుకే బ్రెయిన్ పనిచేయట్లేదు. ఇప్పుడు చచ్చిపోతాం అంటే డిస్కరేజ్ చేసావంటే అసలు బాగోదు. నీకు ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి, ఎన్నో చేయాలన్నావు. అవన్నీ చేసుకోవాలంటే నువ్వు కూడా నాతో రా, లేకపోతే చనిపోవాలంటే ఇక్కడే చనిపో. అరే ఏం జరుగుతుంది? ఇదేంటి సడన్ గా వర్షం పడుతుంది? ఇంతకీ ఏం జరుగుతుంది సిటీలో చెప్పు. ఇందాక నీకు ఒక భూకంపం వచ్చింది కదా, అది లో మ్యాగ్నిట్యూడ్ భూకంపం. హై మ్యాగ్నిట్యూడ్ భూకంపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? సిస్మోగ్రాఫ్స్ అన్ని ఎగిరిపోతాయి. ఏంటి సిస్మో? ఏంటిది సడన్ గా? ఇదేంటిది? నువ్వు ఇప్పుడే చెప్పావు, అప్పుడే వచ్చింది. అరే రండి లోపలికి రండి గాయస్, లోపల రండి. మళ్ళీ అయిపోతాం మనం. ఒరి నాయనో ఏంటిది? ఒరే భూమి మొత్తం కనిపిస్తుంది. ఏం జరుగుతుంది లెస్టర్? ఏమవుతుంది? నువ్వేం కంగారు పడకుదను, ఇది కొంచెం లో మ్యాగ్నిట్యూడే. అదిగో నా సిస్మోగ్రాఫ్ చూడు, అక్కడ పైన ఎలా కొట్టుకుంటుందో. ఇప్పుడు వచ్చేసి మరికొద్ది సేపట్లో అతిపెద్ద భూకంపం రాబోతుంది. అది రావడానికి ఒక అరగంట సమయం పడుతుంది. సో అది వచ్చిన తర్వాత మొత్తం మన భూమి మొత్తం సముద్రం అయిపోతుంది. కింద ఎటువంటి భూస్థలం కూడా ఉండదు. అరే లెస్టర్, ఇంకా పిచ్చి మాటలు ఆపి తొందరగా పద, ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలి. లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఎయిర్పోర్ట్ కి వెళ్దాం. రా, నువ్వు నోరు మూసుకుని రాకపోయావనుకో అస్సలు బాగోదు. రా తప్పించుకుందాం. నువ్వు చావడానికి అసలు నేను ఒప్పుకోను. నువ్వు చావకూడదు. రా, నువ్వు కూడా మాత్రమే రా. సించాన్ రా తొందరగా వెళ్దాం. ఇప్పుడు మనం వచ్చేసి అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక ఫ్లైట్ ని వెతకాలి. ఖచ్చితంగా ఏదో ఒక్క ఫ్లైట్ అయినా ఉంటుంది. మనం వెళ్ళాలి. లాస్ట్ హోప్ వరకు మనం ట్రై చేస్తూనే ఉండాలి. లెస్టర్ చెప్తున్నా విను, మైండ్లో బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీకంటూ ఒక లైఫ్ ఉంది, ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి. అవన్నీ నువ్వు చేయాలి. అంటే నువ్వు మాతో రా. ఇప్పుడు నువ్వు మాతో రావాల్సిందే. కమాన్ గైస్, తొందరగా మనం వెళ్దాం. హరి అప్, ఫాస్ట్గా రండి. ఇదిగోండి, ఇంకా మనకి సమయం అవుతుంది. ఆ సమయంలో ఎలా అయినా మన ప్రాణాలు మనం కాపాడుకోవచ్చు. అలానే నాకు ఒక ప్లాన్ కూడా ఉంది. అదిగోండి, మనం ఒకవేళ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఏమైనా ఫ్లైట్ దొరికినట్లయితే మనం దానికి ఫ్యూయల్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఫుల్గా ఫ్యూయల్ చేయాలి. లేకపోతే మన ఎయిర్పోర్ట్లోనే ఫ్యూయల్ ట్యాంక్స్ ఉంటాయి. ఆ ట్యాంక్స్ని యూజ్ చేసుకుని తొందరగా ఫ్యూయల్ ఫుల్గా పెట్టాలి. ఫుల్గా ఫ్యూయల్ ఫిల్ చేసిన
తర్వాత అప్పుడు మనం గాలిలోకి వెళ్ళిన తర్వాత భూమి అంతమైపోద్ది కదా, అప్పుడు ఎక్కడో దగ్గర కొంచెం ల్యాండ్ ఉన్నా అక్కడ ల్యాండ్ చేసి మనం బతకడానికి ట్రై చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మన ప్లాన్ అది. తొందరగా మనమైతే వెళ్ళి ఒక ఫ్లైట్ని పట్టుకుందాం, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే గైస్, ఫైనలీ మనమైతే వచ్చేసాం. ఇదిగో ఫ్యూయల్ ట్యాంక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 2 ఫ్యూయల్ ట్యాంక్స్ ఉన్నాయి. ఈ 2 ఫ్యూయల్ ట్యాంక్స్ బాగా గుర్తుపెట్టుకో. తర్వాత మనం ప్లేన్ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి దీనికైతే ఫుల్గా ఫ్యూయల్ కొట్టించాలి. ఓకే అరే ధను, తొందరగా పద. ముందుగా వచ్చేసి మనకి ప్లేన్ కావాలి, తర్వాత వీటి గురించి చూసుకోవచ్చు. మరి కొద్దిసేపట్లో మీటియార్ షవర్ స్టార్ట్ అవ్వబోతుంది. సమయం దగ్గరికి వచ్చింది. నీకు చెప్పడం మర్చిపోయాను, ఇందాక 1 మినిట్ లో మనకి భూకంపం వచ్చింది కదా, ఇప్పుడు ఇంకొక 1 నిమిషం మాత్రమే ఉంది. ఆ 1 నిమిషంలో మీటియార్ షవర్ అయితే అవ్వబోతుంది. అరే ఏం మాట్లాడుతున్నావు లెక్చర్ మామ? మీటియర్ షవర్ అంటే నాకు అర్థం కావట్లేదు. ధను అని కూడా చెప్పాడు. ఏంటి మీటియర్ షవర్ అంటే? రే, ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి కదా, పైనుంచి వస్తాయి కదా, స్పేస్ నుంచి కొన్ని ఆస్ట్రాయిడ్స్ వచ్చి భూమి మీద పడతాయి కదా, అవి పడడం వల్ల మన భూమి అనేది అంతమవుతుంది. అవే ఏంటంటే ముక్కలుగా. రే ఎదురుగా వచ్చి ప్లేన్ ఇప్పుడే వెళ్తుంది. అరే పడిపోతుంది. నో నో, అక్కడ ప్లేన్ పడిపోతుంది. అరే ఏం జరగకూడదు. నో, అక్కడ ప్లేన్ స్మాష్ అయిపోయింది. చూసావా లెస్టర్? చూసావా ఎంత ఘోరంగా ఉందో? అరే యార్, మనకి సమయం లేదు. ఓ మై గాడ్, ఇదేంటిది? ఓ ఓ ఓ నో 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 నో. అరే రే రే, ఇదిగో సించాన్, ఇవే మీటియర్స్ అంటే ఆ ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి కదా, ఆస్ట్రాయిడ్స్ నుంచి పీస్గా అయిపోయి వచ్చి ఇక్కడ పడతాయి. ఆ పడిన వాటినే మీటియర్స్ అంటారు. అరే అట్మాస్ఫియర్ మొత్తం చేంజ్ అయిపోయింది. నో 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 నో, ఇది గనక మన మీద పడినట్లయితే మొత్తానికి మనం బ్లాస్ట్ అయిపోతాం ఇక్కడ. అరే యార్, దేవుడు ఉన్నాడు. ఫైనల్లీ మనకు ఒక ఫ్లైట్ దొరికింది. సూపర్. ఇప్పుడు ఈ ఫ్లైట్ని యూజ్ చేసుకుని మనం తొందరగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. గాయస్ రెడీగా ఉండండి. ఓకే. అరే రే, ఇదేంటి? అరే జాగ్రత్తగా ఉండండి, ఈ రాళ్ళు పడే అవకాశం ఉంది. బయటికి ఎవరు రాకండి. ఏదో ఒకటి మనం చేద్దాం ఖచ్చితంగా. అరే దాంట్లో ఎవరో ఉన్నట్టుగా ఉన్నారు. గాయస్ ఆగండి, మేము కూడా వస్తున్నాం. అరే ఏమవుతుంది? అక్కడ మీటియర్స్ పడుతున్నాయి. గాయస్ ఆగండి, కదలకండి, అలానే ఉండండి. ధనువన్న, అక్కడ ఆ ప్లేన్ మీద మీటియర్స్ పడుతున్నాయి. ధనువన్న తొందరగా వెళ్దాం పదా. మనం తొందరగా వెళ్ళి దాన్ని ఎక్కేసి అప్పుడు మనం అక్కడి నుంచి తప్పించుకోవచ్చు. ఏం చేద్దాం ధనువన్న? అరే సించాన్, నేను అది అనుకున్నా. ఓ మై గాడ్, కళ్ళ ముందే ఉన్న ఒక్క ప్లేన్ కూడా పేలిపోయింది. అరే ఈ మీడియాస్ ఇంకా ఇక్కడ ఉన్నట్లయితే మన మీద వచ్చి పడతాయి. ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఓ మై గాడ్, ఇక్కడ చూసుకున్నట్లయితే చుట్టుపక్కల మీడియాస్ వస్తాయి. అయ్యో చాలా పెద్ద మీడియాస్ వస్తున్నాయి. సించాన్, ఇక్కడ వేరే హౌస్లో ఒక ప్లేన్ ఉందని విన్నాను. ఈ ప్లేన్స్ ఏవి పని చేయవు. ఈ ప్లేన్స్ అన్ని డబ్బా ప్లేన్సే. మనకు కావాల్సింది ఒక సూపర్ స్పీడ్ జెట్. ఒకవేళ దీంతో వెళ్ళినట్లయితే ఇందాక ఆ ప్లేన్ ఎలా పడిపోయిందో అలానే పడిపోద్ది. ఎందుకంటే ఒకవేళ మీటియర్ వచ్చి పెద్ద ప్లేన్ మీద పడినట్లయితే అప్పుడు క్రాష్ అయిపోయి కింద పడిపోతాం. ఓ మై గాడ్, మనం తప్పించుకోవాలి అంటే మనకు చిన్న ఫాస్టెస్ట్ ప్లేన్ కావాలి. ఇక్కడెక్కడ కూడా నాకు కనబడట్లేదే. అరే సించాన్, ఓ మై గాడ్, నో, ఏంట్రా ఇది? ఇంత పెద్ద రాళ్ళా? ఓహో, ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అదిగో ఎదురుగా వచ్చేసి వేర్ హౌస్ ఉంది. వేర్ హౌస్ లో ఖచ్చితంగా చిన్న ప్లేన్ అయితే ఉంటుంది. ఆ ప్లేన్ ఎక్కబోతున్నాం. గాయస్ గట్టిగా పట్టుకోండి. అరే ధను, తప్పించుకోవాలి. మనం ఎలా అయినా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. నువ్వు చెప్పినాక నాకు కూడా నా ప్రాణాల మీద ఆశ వచ్చింది. అదిగో ఎదురుగా వచ్చేసి ఫ్లయింగ్ స్పీడ్ జెట్ అయితే ఉంది. దీన్ని యూజ్ చేసుకుని తొందరగా మనం వెళ్ళిపోవాలి. ధను, దీనికి కావాల్సిన ఫ్యూయల్ అయితే మనకి చాలా ఎక్కువ కావాలి. లిటరల్లీ చాలా ఎక్కువ కావాలి. నువ్వు ముందుగా వచ్చేసి ఫ్యూయల్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఫుల్ గా ఫ్యూయల్ ఎక్కిచ్చేసే వెళ్ళు. మనం ఇందాక ఫ్యూయల్స్ చూసాం కదా, అలానే దీని ముందు కూడా ఒక ఫ్యూయల్ అయితే ఉంది. ఆ డబ్బాతో ఫుల్ గా ఫ్యూయల్ పుట్టు. అప్పుడు మనం ఇక్కడి నుంచి తప్పించుకుందాం. అది లెస్టర్, ఇప్పుడు దారికి వచ్చావు. నువ్వు ఎప్పుడైతే దారికి వస్తావో అప్పుడే బాగా ఆలోచిస్తావు. ఇప్పుడు ఇక మామూలుగా ఉండదు. తొందరగా తప్పించేసుకుందాం. ధనువన్న, జాగ్రత్తగా చూసుకుని వెళ్ళు. బయట మీటియర్స్ చాలా ఘోరంగా పడుతున్నాయి. అదిగో చూసుకో. సరే సించాన్, నేను చూసుకుని వెళ్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి ఇక్కడే, ఓకేనా? ఓరి నాయనో, జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ వేరే హౌస్కి ఏమన్నా పైనుంచి డ్యామేజ్ అయితే సైడ్కి వెళ్ళిపోండి. నో 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 నో. అమ్మయ్య, మన ప్లేన్కి ఏం కాలేదు. లైట్గా డ్యామేజ్ అయిందంతే, కానీ పర్వాలేదు. ఇప్పుడు మన ప్లేన్ ఫుల్ స్ట్రెంత్గానే ఉంది, ఫుల్ హెల్దీగానే ఉంది. లేట్ చేయకుండా తొందరగా మనం అయితే వెళ్ళాలి. ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. నో నో నో, ఈ మీటియర్స్ అన్ని మన ముందుకే వస్తున్నాయి. ఏంట్రా బాబు, ప్లీజ్ నాకు దారి వదలండి. అదిగోండి అక్కడ ట్యాంకర్స్. నో, అక్కడ కూడా రాయి పడిపోయింది. మనం కొంచెం బ్యాక్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అరే యార్, ఎలా తప్పించుకోవాలో నాకేం అర్థం కావట్లేదే. అరే యార్, ఒకటి తర్వాత ఒక మీటియర్స్ వస్తూనే ఉంది. ఎదురుగా వచ్చేసి మనకైతే ఒక ట్యాంకర్ కనబడుతుంది. ఆ ట్యాంకర్ దగ్గరికి వెళ్ళి ఫుల్గా ఫ్యూయల్ చేద్దాం. ఆగండి, ఇక్కడ వచ్చేసి ఒక ట్యాంకర్ని చూసాను ఇందాక. ఎస్, ఇదిగోండి, ఇదే ఆ ట్యాంకర్. ఇప్పుడు మనం, ఓ మై గాడ్, దీనికి ఏమైంది? ఇలా బ్లాస్ట్ అయిపోయింది. అరే దీనిపైన మీటియర్ పడినట్టుగా ఉంది, అందుకని మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అరే మనం తొందరగా వెళ్ళకపోతే అక్కడున్న ఆ రెండు ట్యాంకర్లు కూడా మిస్ చేసుకుంటాం. లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి పట్టేసుకుందాం. ఎట్టి పరిస్థితిలో మిస్ చేసే ఛాన్సే లేదు. ఓకే,
ఇప్పుడు వెళ్తున్నాం. ఇక్కడ దరిదాపుల్లో నాకైతే ఎటువంటి ట్యాంకర్లు కనబడట్లేదు. అరే మనమైతే వెతకాల్సి ఉంటుంది, ఖచ్చితంగా కనబడతాయి. అరే ఒకటి తర్వాత ఒకటి నాకు అడ్డొస్తూనే ఉందే. ఇది ఫ్లైట్ అప్పుడే ఎగరట్లేదు, దీంట్లో ఫ్యూయల్ అస్సలు లేదు. ఇంకా ఫ్యూయల్ కావాలి, మనం ఫుల్గా ట్యాంక్ ఫుల్ చేయాలి. అరే యార్ వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓ మై గాడ్, ఏమన్నా పడిందా? మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. ఓ మార్నింగ్ అవుతుంది. ఇదే మంచి సమయం, మనం తొందరగా వెళ్ళి దీనికైతే ఫ్యూయల్ చేయాలి. ఇప్పుడు మనకి క్లియర్గా వే కూడా కనబడుతుంది. అరే ఇదేంటిది, లోపల మనుషులు ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ. అరే అది ఆటోమేటిక్ మిషన్లా ఉంది, దానిలో మనుషులు అయితే ఉండరు. అరే కానీ మనకైతే ఒక ట్యాంకర్ కనబడాలబ్బా. ఇక్కడ దరిదాపుల్లో ట్యాంకర్సే లేవా? అరే మొత్తాన్ని పేల్చేస్తుంది. ఓ మై గాడ్, ఎయిర్పోర్ట్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఎగరాల్సింది దీంతోనే. దీనికి ఏం కాకూడదు దేవుడా, ప్లీజ్ దీనికి ఏం కాకూడదు. ఎస్, మనం స్టార్టింగ్లో చూసిన ట్యాంకర్స్ అయితే మాత్రం సేఫ్గా ఉన్నాయి, వీటికి ఏం కాలేదు. అమ్మయ్య, వీటికైతే ఏం కాలేదు కాబట్టి మనమైతే మెల్లగా వెళ్ళి ఫుల్ చేయాలి ఫ్యూయల్ అయితే. ఒకసారి ఆగండి దేవుడా, ఏం కాకూడదు, దేనికి కూడా ఏం కాకూడదు, అసలు మా ప్లేన్కి అస్సలు ఏం కాకూడదు. అరే తొందరగా దీన్ని అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అరే ఇక్కడ ఏదైనా పైప్ ఉండాలి కదా, మనం ఫ్యూయల్ని ఫిల్ చేసే పైపు ఎక్కడుంది? అరే ఈ సమయంలోనే కనబడట్లేదేంట్రా ఇది? ఓ మీటియర్స్ అన్ని పడుతున్నాయి. నో 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 నో, ఇక్కడ మాత్రం పడకూడదు. మీటియర్స్ ఏమి ఇక్కడ పడకూడదు. ఇక్కడైతే మాత్రం నాకు కనబడట్లేదు ఆ పైపు ఉంటేనే మనం ఫిల్ చేయగలం కదా ఫ్యూయల్ని. ఎక్కడుంది? తొందరగా మనం వెతకాలి. ఇక్కడైతే నాకేం కనబడట్లేదు. నాకు తెలిసి షెడ్లో అయితే ఉంటుంది అనుకుంటున్నాను. అరే దానికి ఏం కాలేదు కదా. అమ్మయ్య ఓపెన్ అవ్వు. అరే ఇది క్లోజ్ అయ్యి. ఓ మై గాడ్, ఉన్న ఫ్యూయల్స్. అరే మన ప్లేన్ అండ్ ఫ్యూయల్స్ రెండు పోయినట్టుగా ఉన్నాయి. నో నో నో, ఏం కాకూడదు ప్లీజ్, ఏం కాకూడదు. అరే ఇటు ఫ్యూయల్స్ అన్నీ పోయాయి. ప్లేన్ మొత్తం క్రాష్ అయిపోయింది. ఓ మై గాడ్, మళ్ళీ ఓరి నాయనా, ఉన్నది మొత్తం నాశనం అయిపోయింది. ఉన్న ఒక ఛాన్స్ ఇది తప్పించుకోవడానికి ఉండేది, ఇది కూడా ధ్వంసం అయిపోయింది. ఆ దేవుడు ఎందుకు మనం ఇలా చేస్తున్నాడు అసలు అర్థం కావట్లేదు. తొందరగా మనమైతే షిన్చాన్ లెస్టర్ దగ్గరికి వెళ్ళాలి. లెస్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఏదో ఒక ఉపాయం చెప్తాడు. ఉన్న ఒక్క ప్లేన్ కూడా క్రాష్ అయిపోయింది. అరే మీటియర్స్ ఆల్రెడీ వచ్చాయంటే మరి కొద్దిసేపట్లో యుగాంతం అవబోతుంది, అంటే భూమి మొత్తం అంతం అవబోతుంది. అరే ఇప్పుడు నేనేం చేయాలో నా మైండ్కి తోచట్లేదు. ఏం చేయాలి? సరే ముందైతే మనం లెస్టర్ దగ్గరికి వెళ్దాం. నో, ఇక్కడ దగ్గరలో మీకు ఏమన్నా ప్లేన్స్ కనబడుతున్నాయేమో చూడండి. అరే నాకైతే ప్లేన్స్ ఏం కనబడట్లేదు. లెస్టర్ ఖచ్చితంగా మనకి ఏదో ఒక ఉపాయం అయితే ఇస్తాడు. లెస్టర్ నువ్వే ఉన్నావు. లెస్టర్ ఇప్పుడు ఖచ్చితంగా బాగా ఆలోచించగలడు, ఎందుకంటే లెస్టర్కి కూడా ప్రాణాల మీద ఆశలు వచ్చాయి కాబట్టి ఆలోచన శక్తి అనేది ఎక్కువ పెరుగుతుంది. అరే ఎంత పెద్ద రాళ్ళు పడుతున్నాయి చూడండి, అన్నీ మన ముందుకే వచ్చి పడుతున్నాయి, సడన్గా వచ్చి పడిపోతున్నాయి. మనమైతే తప్పించుకోవాలి, దేనికి కూడా దొరకకూడదు. ఓరి నాయనా, ఎయిర్పోర్ట్ మొత్తం ఇంత ఘోరంగా డిస్ట్రాయ్ అయిపోతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. లిటరల్లీ నా కళ కూడా ఎప్పుడు ఇంత ఘోరంగా లేదు, అలాంటిది రియల్గా ఇలా చూస్తున్నాను. ఓకే మనమైతే ఫైనల్లీ వచ్చేసాం ఈ ప్లేస్కి. ఇక్కడ మనకు ఒక ప్లేన్ ఉంటే బాగుంటుంది. ఒక్క ప్లేన్ ప్లీజ్ దేవుడా, ఒక్క ప్లేన్ని పంపించు. ఎస్ అదిగోండి, అక్కడ ఒక బ్లాక్ ప్లేన్ ఉంది రైట్ సైడ్లో, అది మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడైతే మనకైతే పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంది, దీన్నైతే మనం ఫిల్ చేయొచ్చు. పెట్రోల్ని ఫుల్గా ఫిల్ చేసి ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు. ఎస్ ఫైనల్లీ మనం అనుకున్నట్టుగా దొరికేసింది. ఇప్పుడు నాయన ఉన్న ఆ పెట్రోల్ ట్యాంకర్ని మళ్ళీ బ్లాస్ట్ చేసేసాయి. ఆ పెట్రోల్ మొత్తం మళ్ళీ పోయింది మొత్తం. అరే సరే, ఈ ప్లేన్లో ఉన్న పెట్రోల్ని యూజ్ చేసుకుని మనం ఎంతవరకు వీలైతే అంతవరకు ఎగురుదాం. ఓకే ప్లేన్ అయితే మనకి సేఫ్గా ఉంది కాబట్టి నో ప్రాబ్లం. అరే లోపల ఎవరో ఉన్నారు. పైలట్ నా మాటలు మీకు వినబడుతున్నాయా? ప్లీజ్ మేము లోపలికి రావాలనుకుంటున్నాం, రావచ్చా? ఇప్పుడు మా వాళ్ళు మొత్తం ముగ్గురున్నాం, ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఓ మై గాడ్, కళ్ళ ముందు మళ్ళీ ఇంకోటి డిస్ట్రాయ్ అయిపోయింది. అరే ఏంట్రా, ఇక్కడి నుంచి ఆ దేవుడు మనల్ని తప్పించుకొనివ్వడా? నాకేం అర్థం కావట్లేదు. ఇంత ఘోరమైంది నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. చేతికి అందింది నోటికి అందకుండా పోతుంది, మనం అక్కడికి వెళ్ళేసరికి అది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఎందుకు దేవుడా ఇలా మాతో ఆడుకుంటున్నావు? ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలి. నా వల్ల కావట్లేదు, నీరసించిపోయాను. ఉన్నారు ప్రతి విధాలుగా ప్రయత్నించాను కానీ నా వల్ల అవ్వట్లేదు. నా గొంతు ఎండిపోతుంది, తినడానికి ఫుడ్ కూడా లేదు. కానీ ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, మనం ఎలా అయినా సరే సర్వైవ్ అయ్యి చూపించాలి. షిన్చాన్ మీకేం కాలేదు? అరే మళ్ళీ వీళ్ళకి ఏం అయిద్దేమో, మనం తొందరగా వెళ్ళాలి. అరే షిన్చాన్ వస్తున్నాను. ఇక్కడ చుట్టుపక్కల ఏం చూసుకున్నా కూడా అన్ని డమ్మీ ప్లేన్సే ఉన్నాయి, ఏది కూడా రియల్ ప్లేన్ లేదు. ఉన్న ఒక్క ప్లేన్ కూడా 2-3 ప్లేన్స్ అనుకుంటా, 3 ప్లేన్స్ చూసాం, సూపర్ జెట్స్ చూసాం, ఏది కూడా మనకైతే అందలేదు. ఇప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. లెస్టర్ నువ్వే ఉన్నా నాకు సహాయం చేయడానికి.
వీళ్ళందరూ సేఫ్గానే ఉన్నారా? ఒకసారి మనమైతే చూడాలి. వేరోస్ని చాలా గట్టిగా కట్టినట్టుగా ఉన్నారు, అందుకే వేరోస్ ఇంకా బ్రేక్ అవ్వలేదు. కానీ ఇలాంటి మీటియర్స్ కొన్ని ఎక్కువ పడినట్లయితే అప్పుడు వేరోస్ మొత్తం ధ్వంసం అయిపోతుంది. లెస్టర్ లెస్టర్ ఏం జరిగిందంటే మనం తీసుకెళ్ళిన ఆ ఒక్క ప్లేన్ కూడా బ్లాస్ట్ అయిపోయింది. అక్కడ ఉన్న పెట్రోల్ ట్యాంకర్స్ అన్ని పేలిపోయాయి. అక్కడ ఏం లేదు. ఇంకొక ప్లేన్ చూసాను, అది కూడా బ్లాస్ట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. లెస్టర్, ఏమన్నా ఉపాయం ఉంటే చెప్పు. అరే ధను, మర్చిపోయావా? మనకి అవెంజర్స్ లాస్ సెంటర్స్ లో ఉన్నారు. వాళ్ళు వచ్చారని నువ్వు ఎందుకు మర్చిపోయావు? ఇప్పుడు మనం లేట్ చేయకుండా తొందరగా అవెంజర్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. పద, ఉదయం కూడా అయ్యింది. ఇదే మంచి సమయం. ధను, మీటియార్ షవర్ ఆగిపోయింది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా తొందరగా అవెంజర్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి మనమైతే సహాయం కోరాలి. పద. ఇప్పుడు అవెంజర్స్ కూడా తప్పించుకున్నారని నేను విన్నాను. అవెంజర్స్ ఒకవేళ మన లాస్ సెంటర్స్ లో లేకపోతే అప్పుడు మనం ఏం చేస్తాం? లెస్టర్, ఇంకేదైనా ఐడియా ఉంటే చెప్పు. సరే, నువ్వు ఎలానో అన్నావు కాబట్టి ఇప్పుడైతే మనం ఇప్పుడు అవెంజర్స్ దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుదాం. నాకు తెలిసి వాళ్ళు కూడా ఉండరు, ఎందుకంటే నేను న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు ముందే ఎస్కేప్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఏం కాకూడదని చూసుకుంటారు. వాళ్ళకి ఏం కాకపోతేనే కదా ప్రజల్ని కాపాడడానికి ఉంటుంది. ఇప్పుడు మనల్ని కాపాడడానికి ఎవరు లేకుండా పోయారే. మనల్ని కాపాడడానికి కనీసం దరిదాపులో ఒక ప్లేన్ కూడా లేదు. ఆకాశంలో హెలికాప్టర్ కూడా కనబడట్లేదు. అంతా శూన్యం ఉంది. ఇప్పుడు లెస్టర్, మరికొద్దిసేపట్లో నువ్వు ఇది భూమి అంత వద్దన్నావు కదా, ఎంతసేపట్లో అంత వద్ది? అరగంటలో అంత వద్దన్నావు. అరగంట దాటిపోయింది కదా, ఏం కాలేదు ఇంకా? ఓ, నీకు అరగంట అని చెప్పానా? సారీ, నేను కొంచెం మిస్టేక్ అయ్యాను. అప్పుడు కావాలని అలా చెప్పాను. ఇప్పుడు చెప్తున్నా విను. ఇంకా 2 గంటలు మాత్రమే ఉంది. కరెక్ట్గా చెప్తున్నాను. నా సెస్మోగ్రాఫ్ నోటింగ్ ప్రకారం అయితే మాత్రం 2 గంటల్లోని హై మ్యాగ్నిట్యూడ్తో ఒక పెద్ద భూకంపం వస్తుంది. ఆ భూకంపం రాగానే ఇక మన వరల్డ్ మొత్తం అంతం అవ్వబోతుంది. ధను, నువ్వు, నేను, సించాన్ ఎట్టి పరిస్థితిలో మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. మన ప్రాణాలకి ఏం కాకుండా చూసుకోవాలి. ఏదో ఒకటి చేయాలి. ముందుగా వెళ్ళి మనమైతే అక్కడికి వెళ్ళి అవెంజర్స్ ని పిలుద్దాం. ఖచ్చితంగా అవెంజర్స్ ఉంటారనిపిస్తుంది. పద, లేట్ చేయకుండా వెళ్దాం. నాకు తెలిసి వీళ్ళ సైడు అంత పెద్దగా భూకంపం రాలేదనుకుంటా. అంత నార్మల్గానే ఉంది లెస్టర్. ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దాం. ఆగు, నాకు తెలిసి లోపలైతే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పిలుచుకొని మనమైతే ఏదో ఒక ఉపాయం అయితే అడగాలి. మనకి లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అయితే వీళ్ళే. ఖచ్చితంగా వీళ్ళే మనకి హెల్ప్ చేస్తారు. ఓకే, ఫైనల్లీ అవెంజర్స్ ఇంటి లోపలికైతే వెళ్తున్నాం. వీళ్ళ ఇంటి లోపలికి వెళ్ళగానే నాకైతే ఒక ధైర్యంలా వచ్చింది. తప్పించుకుంటామనే ఒక ఆశ కూడా వచ్చింది. ఖచ్చితంగా తప్పించుకుంటాం లెస్టర్. సరే, ఇప్పుడు నేను కిందకి వెళ్ళి వాళ్ళని వెతుకుతాను. పైకి వెళ్ళి లెస్టర్, షిన్చాన్ మీరు చూడండి, కింద నేను చూస్తాను. ఓకేనా? తొందరగా వెళ్ళి ఎవరైనా ఉంటే వాళ్ళు పట్టుకోండి, మనం ఇక్కడి నుంచి తప్పించుకుందాం. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం అనమాట. ఓకే, అవెంజర్స్ వస్తున్నాను, మీరు పైకి వెళ్ళండి. లెస్టర్, సించాన్ ఓకేనా? కింద మొత్తం చూస్తాను. ఓ మై గాడ్, మొత్తం చీకటి. అరే యార్, ఐరన్ మ్యాన్ ఇల్లు కూడా చీకటిగా ఉండడం ఫస్ట్ టైం చూస్తున్నాను. నా లైఫ్లో నేను ఎప్పుడు కూడా చూడలేదు. అలాంటిది ఫస్ట్ టైం ఇలా చూడడం నాకు ఆశ్చర్యం వేస్తుంది. సరే గాయస్ ఉన్నారా? టోనీ, నా గొంతు కూడా పట్టేస్తుంది కానీ ఎవరికి వినబడట్లేదు. టోనీ ఖచ్చితంగా కిందే ఉంటాడు. నాకు తెలిసి అవెంజర్స్ ఎవరు లేనట్టుగా ఉన్నారు. ఖచ్చితంగా టోనీ అయితే ఉంటాడేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఇది టోనీ స్థావరం కాబట్టి టోనీ ఖచ్చితంగా ఉంటాడు. టోనీ ఉన్నావా? టోనీ ఒక పెద్ద సైంటిస్టు. తనకి ఖచ్చితంగా మంచి ఉపాయం తెలిసే ఉంటుంది. తను ఏదో ఒకటి చేస్తాడు. ఖచ్చితంగా తను ఇక్కడ ఉంటాడు. ఒకవేళ తను ఇక్కడ లేకపోతే ఏదో ఒక ప్రదేశంలోని సురక్షితంగానే ఉంటాడు. ఎందుకంటే టోనీ గురించి మీకు తెలిసిందే, అతను అతిపెద్ద సైంటిస్టు. సో తనకి ఇలాంటివన్నీ ముందే తెలుసు, అందుకే ఇక్కడ లేనట్టుగా ఉన్నాడు. టోనీ లేడు. ఐరన్ మ్యాన్ ఇక్కడ లేడు కాబట్టి మనం లేట్ చేయకుండా తొందరగా అయితే ఇప్పుడు ఐరన్ మ్యాన్కి సందేశం పంపించాలి. సందేశాలు పంపించడానికి మన మొబైల్స్ ఏం పనిచేయట్లేదు. ప్రతిదీ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోకి అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం టోనీని కాంటాక్ట్ అవ్వాలంటే ఏం చేయాలో నా మైండ్కి అస్సలు తోల్చట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనల్ని ఇక్కడి నుంచి తప్పించేది టోనీ ఒక్కడు మాత్రమే. మనం ప్రయత్నించాల్సినవన్నీ ప్రయత్నించాం. ఎటువంటి ప్లేన్స్ లేవు, ఎటువంటి హెలికాప్టర్స్ లేవు, ఎటువంటి జెట్స్ కూడా లేవు, మనుషులు కూడా కనబడట్లేదు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో ఏం చేయాలో కనీసం నా మైండ్కి తోచట్లేదు. ఇప్పుడు మన లెస్టర్ మాత్రమే చెప్తాడు, అరే ఆగండి, వాళ్ళు పైన వెతుకుతున్నారు కదా, ఖచ్చితంగా వాళ్ళు దొరికే ఉంటాడు. టోనీ, ఫ్లాష్, అవెంజర్స్, హల్క్, అరే ఎవ్వరూ లేరు గాయస్. నేనైతే వెళ్ళి చూశాను. ఏం చేయాలో చెప్పండి. ధను, లాస్ట్ అండ్ ఫైనల్ మనకు ఒక ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు మనకి ఐరన్ మ్యాన్ రావాలంటే ఐరన్ మ్యాన్ ప్లీజ్ హెల్ప్ అని అందరినీ కమెంట్ చేయమను. ప్రతి ఒక్కరూ కమెంట్ చేస్తే అప్పుడు వస్తాడు. అవునా లెస్టర్? ఓకే. అరే ఏంటిది, మళ్ళీ వర్షం పడుతుంది. అరే మళ్ళీ మీటియర్ సవర్ స్టార్ట్ అయింది. గాయస్ కమాన్, ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఫాస్ట్గా రండి.
అరే మళ్ళీ మీటియర్ సవర్ స్టార్ట్ అయింది గాయస్, ఇక మా ప్రాణాలు పోయినట్టే. లాస్ట్ అండ్ ఫైనల్ నేను మా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. ఇంకా మనకి ఉన్నది ఒకే ఒక్క హోపు, అది మీరు మాత్రమే తీర్చాలి. అది ఇప్పుడు ఎలా అంటే ఐరన్ మ్యాన్ మన దగ్గరికి రావాలి. మీరు ఏమని కమెంట్ చేస్తారంటే ఐరన్ మ్యాన్ ప్లీజ్ హెల్ప్ అని కమెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ కమెంట్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా ఐరన్ మ్యాన్ వచ్చేసి మనకి హెల్ప్ చేస్తాడు. ఐరన్ మ్యాన్ వరకు మెసేజ్ అయితే వెళ్తుంది. ఇప్పుడు మన ఫోన్స్ పనిచేయట్లేదు, మెసేజెస్ వెళ్ళవు, సిగ్నల్స్ లేవు, ఏం అవ్వట్లేదు. ఇప్పుడు మనకు ఉన్నది ఒకే ఒక్క సహాయం, అది మీరే చేయాలి. అది ఎలా చేయాలంటే చెప్పాను కదా, కామెంట్ సెక్షన్లో ఐరన్ మ్యాన్ ప్లీజ్ హెల్ప్ అని కమెంట్ చేయండి. అరే మర్చిపోయాను, తొందరగా మనమైతే మన ఇంటికి వెళ్దాం పదండి. ఎందుకంటే వీళ్ళందరూ మెసేజ్లు పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఐరన్ మ్యాన్ వస్తాడు, మన ఇంటికి వస్తాడు. ఇప్పుడు మనం మన ఇంటి దగ్గర ఉంటేనే ఫాస్ట్గా వచ్చి తీసుకెళ్తాడు. లెస్టర్ అర్థమైందా నీకు? అరే ధను, ఎస్ నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. ఇప్పుడు వీళ్ళందరూ కమెంట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఐరన్ మ్యాన్ అయితే మాత్రం మన ఇంటికి వచ్చే అవకాశం ఉంది. మనం అక్కడికి వెళ్ళాలి. సమయానికి మనం అక్కడ లేకపోయినట్లయితే వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాడు. గైస్ అందరూ కమెంట్ చేయండి, మర్చిపోకండి. ఇప్పుడు ఎలా అయినా ఇక్కడి నుంచి నేను తప్పించుకోవాలి. మా ధను అనకి ఏం కాకూడదు, లెస్టర్ మామ్కి ఏం కాకూడదు. ప్లీజ్ ఎలా అయినా తప్పించుకోవాలి. అందరూ లైక్ కూడా చేయండి, అప్పుడు ఇంకా ఫాస్ట్గా వస్తాడు. సరే ఫాస్ట్గా మనం వెళ్దాం పద్దను అన్న, ఆగద్దు. ఫైనలీ వచ్చేసాం ఇంటి దగ్గరికి. తరువన్నా నాకు తెలిసి ఐరన్ మ్యాన్, అమ్మో బాబోయ్, అమ్మో ఈ మీటియర్స్ అనేవి వరుసగా వస్తూనే ఉన్నాయి. ధను అన్న నాకు ఓపిక అవ్వట్లేదు, ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు, కళ్ళు తిరుగుతున్నాయి ధను అన్న. సించాన్ నువ్వేం కంగారు పడుకురా, ఐరన్ మ్యాన్ వస్తాడు, ఖచ్చితంగా మళ్ళీ కాపాడతాడు. అంతవరకు మనం ఈ మీటియర్స్ నుంచి తప్పించుకోవాలి. ఒకవేళ ఈ మీటియర్స్ మధ్య స్మాష్ అయిపోతామేమో. ఓరి నాయనో, వీటి దగ్గర నుంచి ఏ దేవుడో మనల్ని తప్పిస్తున్నాడు రా. ఇప్పుడు మనకు ఉన్నది లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇదే. తొందరగా లోపలికైతే వెళ్దాం. పదండి గాయస్, పదండి ఫాస్ట్గా లోపలికి రండి. ఎందుకంటే బయట ఉంటే మళ్ళీ ప్రాణాలు పోతాయి, లోపలున్నా కూడా పోతాయిలేండి. కానీ ఏం చేస్తాం, ఆ దేవుడు మనల్ని కాపాడితే పర్వాలేదు. రండి గాయస్, తొందరగా లోపలికి రండి. ఇప్పుడు ఐరన్ మ్యాన్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. ధను, నాకు తెలిసి ఐరన్ మ్యాన్ రాడనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఎవరు కూడా అంతగా కమెంట్ చేయలేదు. చూస్తున్నారు కానీ కమెంట్ కూడా చేయట్లేదు. ఐరన్ మ్యాన్ ఇప్పుడు రావాలంటే వీళ్ళు కమెంట్ చేయాలి, లేకపోతే అస్సలు రాడు. మనకున్న లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అయిపోయింది ధను. ఇక మన ప్రాణాలు ఇక్కడ వదిలేసుకోవడమే. ఎందుకంటే ఇంకా మిగిలింది 3 నిమిషాలే. అదిగో పైనుంచి మీటియాస్ వచ్చి అటాక్ చేస్తున్నాయి. ఇప్పుడు నీ ఇల్లు కూడా కూలిపోతుంది. మీ ఇంట్లోనే సజీవ సమాధి కింద మారిపోతున్నాం మనం. ఇప్పుడు ఏం చేద్దాం, బయలుదేరదామా, ఇక ఇక్కడే చనిపోదామా? మనకి ఇంకొక ఛాన్స్ అయితే లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇదే. ఏం మాట్లాడుతున్నావు లెస్టర్ మామా? ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఎవరైనా నన్ను పిలిచారా? ఏదైనా రాంగ్ అడ్రస్ కి వచ్చానా? హలో ధను, ఏం చేస్తున్నారు ఇక్కడ? మీ బ్రెయిన్ పని చేయట్లేదా? ఐరన్ మ్యాన్ ఫైనలీ వచ్చేసావా? నమ్మలేకపోతున్నాను. నా జార్విస్ కి చాలా మెసేజెస్ వచ్చాయి, చాలా అంటే చాలా, నాన్ స్టాప్ గా వస్తూనే ఉన్నాయి. ఏం జరిగిందా అని. అప్పుడు నేను చూసేసరికి అప్పుడు మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలిసింది. సో అందుకే తొందరగా వచ్చాను. ఇప్పుడు ఏం చేయబోతున్నాం చెప్పండి? ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళాలి. ఐరన్ మ్యాన్ మమ్మల్ని కాపాడు. నువ్వు ఏదో ఒకటి చేసే ఉంటావు కదా, అందులో మమ్మల్ని కూడా తీసుకెళ్ళు. అరే చాప్ చాప్, అరే చాప్ని ఇక్కడ నేను వదిలేశాను. కనీసం నా బ్రెయిన్ అసలు పని చేయట్లేదు. పాపం చాప్ గడికి ఇంకేం కాలేదు కాబట్టి పర్వాలేదు. ఐరన్ మ్యాన్ ఇప్పుడు మమ్మల్ని అందరినీ నువ్వు కాపాడాలి. నేనైతే కాపాడతా, కానీ ఎవరో ముగ్గురిని మాత్రమే తీసుకెళ్లగలను. అందులోని చాప్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు చాప్ ని ఇక్కడ వదిలేసి మీ ముగ్గురిని తీసుకెళ్తాను. ఎందుకంటే ముగ్గురికి మాత్రమే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఛాన్స్ అంటే దేనికి ఛాన్స్? మనం ఉండే ప్రదేశంలోనా? కాదు ధరు, ఇప్పుడు మనం ఉండే వెహికల్లో ఓన్లీ ముగ్గురు మాత్రమే కూర్చోగలరు. ఒకవేళ ఎవరైనా వెహికల్ పైన కూర్చున్నట్లయితే వాళ్ళ మీద మీటియర్ పడే అవకాశం ఉంది, వాళ్ళ ప్రాణాలు పోతాయి. అర్థమవుతుందా? ఇప్పుడైతే మాత్రం ఎవరు వస్తారో చూసుకో. చాప్ ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోదామా? నో 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 నో, మీరు చాప్ని ఇంకా సించాన్ని ఇంకా లెస్టర్ని తీసుకుని వెళ్ళండి. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను ఏదో ఒకటి చేస్తాను. ఇప్పుడు నేను ఎలా తప్పించుకుంటాను. వీళ్ళు ముగ్గురు అయితే తీసుకుని వెళ్ళు. అరే ధను, కుక్క కోసం ఎందుకంత చేస్తున్నావు? ఇది కాకపోతే ఇంకొకటైనా ఉంటుంది. సరే నువ్వు మాతో వచ్చేసేయ్. నేను ఎలాగోలా వస్తాను. ప్లీజ్ పదండి, చాప్ని తీసుకుని వెళ్ళండి. ఐరన్ మ్యాన్ నువ్వు చాప్ని లెస్టర్ని షించాన్ని తీసుకుని వెళ్ళు. నేను ఎలాగోలా వస్తా మీ దగ్గర. సరేదను, ఎలాగోలా రావాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ పక్కనే ఒక బైక్ అయితే ఉంది. ఆ బైక్ ని చూసా మీ ఇంటి బ్యాక్ సైడ్ గార్డెన్ దగ్గర. ఆ బైక్ ద్వారా రావడానికి ట్రై చేయి. కానీ మీటియాస్ వచ్చేసి నీ మీద పడితే ఆ బైక్ తో పాటు నువ్వు కూడా పేలిపోతావు. అర్థమవుతుంది కదా? నాకు ఏమైనా పర్వాలేదు, మీరైతే వెళ్ళండి. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్ళబోతున్నావు? ఎలా తప్పించుకోబోతున్నావు? నీకు ఒక లొకేషన్ పెడతాను, అక్కడికి రా. అప్పుడు నీకు అర్థమవుతుంది మనం ఎలా తప్పించుకుంటున్నాం, ఎక్కడ ఉంటున్నాం అనేది. అర్థమవుతుందా? సరే తొందరగా బయలుదేరు, మేమైతే తొందరగా వచ్చేస్తాం. సరే బయలుదేరుతున్నా. ఒకసారి ఆగండి, ఇక్కడ
కార్ ఇరుక్కున్నట్టుగా ఉంది. కార్ కొంచెం సైడ్కి తీస్తాను, అప్పుడు మీరు ఎక్కి తొందరగా రండి. ఇక్కడ మళ్ళీ మీటియర్స్ పడే అవకాశం ఉంది. ఫాస్ట్గా స్టార్ట్ అవ్వండి. మళ్ళీ మన ఇల్లు కూడా కూలిపోతుంది కొంతసేపట్లో. ఇప్పటికే చాలా తట్టుకుంది. ఓకే ఐరన్ మ్యాన్, కానీ నేను కరెక్ట్గా పెట్టేశాను. బ్యాక్ సైడ్ వెహికల్ ఉందన్నా కదా, దాని ద్వారా వస్తాను. మీరు దీని ద్వారా స్టార్ట్ అవ్వండి. ఐరన్ మ్యాన్ తొందరగా తీసుకెళ్ళిపోతాడు వాడిని. మనమే వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడే ఎక్కడో వెహికల్ ఉందన్నాడు. ఓ మై గాడ్, అరే జస్ట్ మిస్. ఒకవేళ మన ఇల్లు ఇటు సైడ్ రాయి కాయకపోతే వచ్చి మన బుర్ర మీద పడేది. ఓరి నాయనా, ప్రాణాలు పోతుండేవి. సరే అమ్మ బాబోయ్, ఇక్కడ మళ్ళీ మన బైక్ని డిస్ట్రాయ్ చేస్తే అసలు వెళ్ళాం. అమ్మయ్య, బైక్ అయితే సేఫ్గా ఇక్కడే ఉంది. లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఇంతకీ ఐరన్ మ్యాన్ ఏం ప్లాన్ వేశాడు? ఎక్కడికి వెళ్తే తప్పించుకుంటాం, ఏం చేస్తే తప్పించుకుంటాం, నాకేం అసలు అర్థం కావట్లేదే. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళబోతున్నానో నాకే తెలియట్లేదు. సరే ఐరన్ మ్యాన్ ఒక లొకేషన్ అయితే ఇచ్చాడు. అరే ఇది మన ఇంటి పక్కనే లొకేషన్ చూపెడుతుంది. మన ఇంటి పక్కే దాన్ని తీసుకొచ్చాడు అనుకుంటా. ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. ఐరన్ మ్యాన్ అయితే స్టార్ట్ అయిపోయాడు. ఈజీగా రెప్పపాట్లో వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఉంటాడు. మనమే వెళ్ళాలి. దేవుడా, ఎటువంటి మీటియర్ కూడా నా మీద పడకూడదు. అంతా సేఫ్గా వెళ్ళిపోవాలి. ఓ మై గాడ్, ఏది చూసుకున్నా మనకి అడ్డంగానే వస్తుంది. అరే మెల్లగా తప్పించుకొని ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దేవుడా, ఈ ఒక్కసారి నా ప్రాణాలు కాపాడు. ఇంతవరకు ఎలాగో కాపాడావు, ఈ ఒక్క క్షణం. అమ్మయ్య, దీని కింద నుంచి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఐరన్ మ్యాన్ ఇప్పుడు మనకి తీసుకెళ్తున్న ప్లేస్ వచ్చి చాలా సెక్యూర్గా ఉంటుంది అనుకుంటున్నాను. మీ అందరికీ తెలిసిందే కదా, సైంటిస్ట్ అతను, చాలా పెద్ద సైంటిస్ట్. ఇలాంటి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో అతనికి తెలుసు. అరే ఎదురుగా ఏంటది పుల్లలా ఉంది, అదేంటి నాకేం అర్థం కావట్లేదు. సరే అక్కడికే వెళ్ళాలనుకుంటా. నాకైతే లొకేషన్ కూడా అదే చూపిస్తుంది. లేట్ చేయకుండా తొందరగా మనమైతే అక్కడికి వెళ్దాం. నా గొంతు అయితే మాత్రం పడిపోతుంది. అరిచి నా వల్ల కావట్లేదు. ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఇంకొంచెం సమయం మాత్రమే ఉంది. ఇంకొక నిమిషంలో భూమి అయితే మాత్రం మొత్తం అంతం కాబోతుంది. మొత్తం సముద్రం అయిపోతుంది. కింద అయితే మాత్రం ఏముండదు. ఓరి నాయనో, తొందరగా వెళ్ళాలి. ఓకే ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. ఫాస్ట్గా పద, మనకి సమయం లేదు. ఓకే వచ్చేస్తుంటే అడ్డొస్తున్నాయి ఏంట్రా, ఒక్కటి తర్వాత ఒకటి. ఈ మీటియర్స్ అనేవి నాన్ స్టాప్గా పడుతూనే ఉన్నాయి. ఓకే ఫైనల్లీ వచ్చేసాం మిత్రమా. ఇప్పుడు పైకి ఎలా వెళ్ళాలి? అంత పైకి. అరే ఇక్కడ ఏదో ఎలివేటర్ ఉంది. ఏంటిది? ఈ ఎలివేటర్లోకి వెళ్తే వెళ్ళిపోతామంటారా? సరే ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ నిలబడదాం. అరే ఏమవుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? మొత్తం ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. నా కడుపు పోత లాగేసినట్టుగా ఉంది. అరే వెల్కమ్ ధను, వెల్కమ్ టు ద న్యూ ప్లేస్. అరే ధను, ఒక్కసారి నువ్వు బయటికి రా. మేము ఇక్కడ లేము, దీని కింద ఉన్నాం. ఇదే మనం ఉండబోయే కొత్త స్థావరం. ఏంటిది? మాటలైతే హల్క్ మామ మాటలు వినబడుతున్నాయి, కానీ ఎక్కడున్నాడో కనబడట్లేదు. ఎక్కడున్నారు గాయస్? ఎక్కడున్నారు మీరు? అరే ఎక్కడున్నారు? ఎవరు తెలియట్లేదు. ఎక్కడున్నారు గాయస్? అరే ఎక్కడున్నారు వీళ్ళు? మనం ఎక్కడ? ఓ మై గాడ్, కింద భూమి కనబడట్లేదు చూడండి. మొత్తం అంతమైపోయిందా? ఊరి నాయనా, మనం ఎంతో హైట్కి వచ్చేసామా? భూమి కనబడినంత హైట్కి వచ్చామా? ఎక్కడున్నామో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇదేదో చాలా పెద్దగా తయారు చేసినట్టుగా ఉన్నాడు. ఇంతకీ మన వాళ్ళు ఎక్కడున్నారు? షిన్చాన్, లెస్టర్, ఐరన్ మ్యాన్, అరే ఎక్కడున్నారు గాయ్స్? ధనువన్నా, పైకి రావాలి. పైకి రా, పైన వెయిట్ చేస్తున్నాం నీకోసం. అక్కడేం చేస్తున్నావు ధనువన్నా? మనకేం కాదు, మనం సేఫ్ గా సెక్యూర్ గా ఉన్నాం ధనువన్నా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? పైనుంచి మాట్లాడుతున్నాడా? వస్తున్నా గాయ్స్, వస్తున్నా. ఎక్కడున్నారు మీరు? అరే యార్, ఎన్ని మీటియర్స్ పడుతున్నాయి. ఓహో ఇక్కడే ఉన్నారా గాయ్స్? ఫైనల్లీ నేను మిమ్మల్ని చూస్తాను అస్సలు అనుకోలేదు. హాహా, ఎంత ప్రశాంతంగా ఉందో. ఏంటి ఇక్కడ ఇన్ని మీటియర్స్ పడుతున్నాయి? ఒకవేళ మన పడితే ఏమైనా అవుద్దంటారా? ధను, దిస్ ఈజ్ మై న్యూ ఆటోమేటెడ్ ఇమోర్టల్ మ్యాన్సన్. సో ఈ మ్యాన్సన్ వచ్చేసి ఎంత పవర్ఫుల్ అంటే, ఎటువంటి మీటియర్ అయినా, ఎంత పెద్ద ఆస్ట్రాయిడ్ వచ్చినా, ఏమైనా కూడా దీనికి ఏం కాదు. సో దీని యొక్క కనెక్షన్ వచ్చేసి భూమండలం మధ్య వరకు ఉంటుంది. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది ఎంత స్ట్రాంగ్ అంటే మరి చెప్పలేనంత అపారమైన స్ట్రాంగ్. మనం ఇక్కడ ఒక 100 సంవత్సరాలైనా బతకచ్చు. ఇక్కడ ఆటోమేటెడ్ ఫుడ్ మెషిన్ కూడా ఉంది. ఆటోమేటిక్ గా మనకైతే ఫుడ్ వస్తుంది, వాటర్ వస్తుంది. మనమైతే మాత్రం 100 సంవత్సరాల వరకు, అంటే మళ్ళీ భూమి చిగురించినంత వరకు పైన ఉండొచ్చు. ఇంకా మనకి నో ప్రాబ్లం. సరేనా? ఇది చాలా అంటే చాలా ఎత్తులో ఉంది. మనం లిటరల్లీ భూమికి ఒక 1000 కిలోమీటర్లు ఎత్తులో ఉన్నాం. మనం ఎంత ప్రయత్నించినా కిందన ఏముందో కూడా కనబడదు. మళ్ళీ ఎలివేటర్ ని యూజ్ చేస్తే సంక్షేమంగా కిందకి వెళ్ళిపోతాం. ఓరి నాయనో, ఇలాంటిది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అమ్మ బాబోయ్, అంటే మనకేం కాదు కదా? మనకేం కాదు ధనువన్నా, ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు. స్కూల్ కూడా ఉండవు నాకు. ఓర్ని, అరే ఇంతకీ చాప్ ఎక్కడా? ధనువన్నా, చాప్ గడు పైన ఆడుకుంటున్నాడు. దీనికి మొత్తం చాలా ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. ఈ ఫ్లోర్స్ లో మనకి ఆటోమేటిక్ గా ఫుడ్ అయితే వస్తుందన్నమాట. ప్రాణాలు పోతాయి అనుకున్నారా? కానీ అలాంటిది మనం బతికామంటే దీనికి అంతటికీ కారణం మన సబ్స్క్రైబర్స్ మాత్రమే. మీరు పిలవడం వల్లే ఐరన్ మ్యాన్ వచ్చాడు.